ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెహోషువ 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నారంట. మనము ఎటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాము, వాటిని అన్నిటికీ కూడా తోడుగా ఉన్నారంట. మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన చదువులో, మన యొక్క పనులలో, మన ఆలోచనలో అన్నిట్లో కూడా దేవుడు మనకి తోడై ఉంటారు. ఈ లోకంలో మనము నడుస్తూ ఉన్నాం కదండి, మన మార్గం అంతా కూడా దేవుడికి అప్పగిస్తూ ఉన్నాం కదా. అందుకనే దేవుడి దినము అంటూ ఉన్నారు, నేను మీకు తోడై ఉన్నాను, మీరు భయపడిన అవసరం లేదు. మీ యొక్క అన్ని విషయాలలో కూడా నేను తోడై ఉండి మీకు ఆలోచన చెప్పి మీకు బలమునిచ్చి ధైర్యమునిచ్చి మిమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన మార్గాన్ని దేవుడికి అప్పగించుకుంటే కనుక ఆయనే మనల్ని ఎంతగానో నడిపిస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనల్ని నడిపించే దేవుడు, మనకి తోడై ఉన్న దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని దేవుడు మరొకసారి ఈ దినమున బయలుపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నేను దేవునికి మొరపెట్టుకుందును, సాయంకాలమును ఉదయమున మధ్యాహ్నమును నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆయన కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయాలలో అంటే సాయంకాలము ఉదయము మధ్యాహ్నము మనము ఆయన యొక్క కృప కొరకు ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టినే దేవుడు అంటూ ఉన్నారు, మన యొక్క ప్రార్థన ఆయన ఆలకించి మనకి తోడై ఉన్నారంట. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనము ప్రతి ఒక్క దినమున మనము ముమ్మారుగా దేవుణ్ణి ఆరాధించి పూజిస్తే కనుక మన మార్గం అంతటినీ కూడా దేవుడే నడిపిస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారా అని ఎంతమందో అధైర్యపడుతూ ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తముతో పట్టుకొని నడిపించే దేవుడు. ఎందుకని అంటే, మనము ఉదయమున సాయంకాలమున మధ్యాహ్నమున ఆయనకి మొరపెడుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ఆయన ఆలకిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహ అనేది లేకుండా చక్కగా దేవుణ్ణి నమ్మి ఆయన వైపు చూసి ఆయనతో మనము నడిస్తే కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా తోడుగా ఆయన ఉండి మనల్ని సహాయం చేసి నడిపిస్తారని ఈ దినమున దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానమును వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికర స్నానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా నాయన మాకు తోడుగా ఉండి మాకు సహాయకుడిగా ఉంటారని మరొకసారి మీరు వాగ్దానంతో వాక్యంతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నాయన నా తండ్రి, వారికి రావాల్సిన బహుమానం దయచేయండి నాయన. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు కదా ఆయన సహాయం చేయండి నా ప్రభు. అట్లాగే నాయన ఎగ్జామ్స్కి రాస్తూ ఉండగా నాయన ఎగ్జామ్స్లో తోడై ఉండండి ప్రభు. నాయన వృద్ధులు, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారికి చక్కటి ఆరోగ్యం దయచేయండి. బిడ్డల్లో ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి నా ప్రభు. ఆర్థికంగా నాయన ఎవరు కుంగిపోకుండా సహాయం చేయండి. బెట్టింగ్ యాప్స్ కూడా నాయన ప్రమోషన్ చేయకుండా సహాయం చేయండి నా ప్రభు.
నాయన గొప్ప కార్యాలు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో సహాయం చేయండి నా ప్రభు. దుష్టుడికి తావివ్వకుండా మీ ఆత్మతో నాయన ఈ యొక్క లోకంలో నాయన మీరు నడిపించండి నా ప్రభు. ప్రతి ఒక్కరు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే అనుభవం నాయన ఉండడానికి సహాయం చేయండి. ప్రతి మొక్కలు ఏసు నామమును వంగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఏసే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ రక్షణ భాగ్యం అనేక మందికి అనుగ్రహించి సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి మీరు రక్షిస్తే గనుక వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తారని వారు తెలుసుకునేటట్టుగా సహాయం చేయమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. God bless you.